నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ప్రపంచంలో అరాచక శక్తులు అశాంతిని నెలకొల్పి సక్రమంగా చేస్తున్నటువంటి రాజ్యాలను వాళ్ళు ఏ విధంగా డీస్టెబిలైజ్ చేయాలనేటువంటిది ఒక పెద్ద మోటోగా పెట్టుకోవడం అనేది మన టాక్స్ ద్వారా కూడా చూసుకుందాం. మధ్యప్రాచ్యంలోనూ అట్లాగే మిగిలిన చోట్ల అదంతా కూడాను. తర్వాత ఇప్పుడు మన ఏషియా రీజియన్లో కూడాను ఇట్లాంటి ఇదే జరుగుతుంది. ముఖ్యంగా మనము గత 2 ఎలక్షన్స్లోనూ భారతదేశంలో మోడీ గారి నాయకత్వాన్ని దేశాన్ని చాలా ముందుకు తీసుకుపోతున్నారు. చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అదంతా అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేకపోయింది. మోడీ ప్రభంజనానికి ఎదురు నిలవలేక. అయితే ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని భ్రష్టుపరచాలి, అస్థిరతపరచాలి అనేదానికి ఇదివరకు కూడా మనకు వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో ఇట్లా దీని వెనకాల పవర్ఫుల్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉన్న వాళ్ళు ఉంటే తప్ప ఈ పార్టీలు అవన్నీను వాళ్ళు ముందరకు పోలేవు. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న జార్జ్ సోరస్ యొక్క హస్తము కాంగ్రెస్ వాళ్ళ మీద ఉంది అనేటువంటి ఒక వినికిడి వస్తుంది. దానివలన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముందరకు వెళ్ళి భారతదేశంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయాలని చెప్పి విభిన్న పోకడల మీద ప్రభుత్వం మీద దాడులు చేయడము, వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ల ద్వారాను మిగిలిన ఛానల్స్ ద్వారా కూడా చూస్తూనే ఉన్నాం. అసలు ఈ జార్జ్ సోరస్ ఎవరు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏమిటి, ఇట్లాంటి ఈ వింత పోకడలను మనము సపోర్ట్ చేయొచ్చా లేదా, ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఏ విధంగా విత్ ఐరన్ హ్యాండిల్ చేయాలనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఒకటి, అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను, తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను, స్థిరంగా ఉన్న ప్రభుత్వాలను డీస్టెబిలైజ్ చేసిందనేది వాస్తవం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. చిలీలో అప్పట్లో మార్క్సిస్ట్ గవర్నమెంట్ వచ్చి మంచి అలెండే అనేవాడు చక్కని పాలనిస్తూ ఉంటే అక్కడ సైన్యాన్ని వాళ్ళ మీద రెబల్ అయ్యేటట్టు చూచి మిలిటరీ డిక్టేటర్షిప్ తెచ్చింది. వీళ్ళేమో మాట్లాడేది ప్రజాస్వామ్యం వాల్యూస్, చేసేవేమో యథమశాస్త్రులు ఇట్లాంటివి. అట్లాగే ఇండోనేషియాలో రిజీమ్ చేంజ్ చేసింది. ఎక్కడెక్కడైతే వీళ్లకు అనుకూలంగా లేదో అక్కడ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య పాకిస్తాన్లో జరిగిన దాంట్లో వాళ్ళ హస్తం ఉందనేది ఆశ్చర్యం లేదు. బంగ్లాదేశ్లో తప్పకుండా వాళ్ళ హస్తం ఉన్నది, దాంట్లో ఏమీ డౌటే లేదు. హసీనాను పంపించేసి తెచ్చి యూనస్ను పెట్టడం అంతా సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. ఇండియాలోనే ఫెయిల్ అయినారు. ఇండియాలో కూడా ట్రై చేశారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మిసెస్ గాంధీ అప్పట్లో మాట్లాడితే సిఐఏ అంటూ ఉండేది, విదేశీ అంటూ ఉండేది. స్టూడెంట్స్గా చాలా నవ్వుకునేవాడిని, ఏంటి ఇది మాట్లాడితే విదేశీ హస్తాలు అవుతుంది, డౌటే లేదు. రియల్గా అప్పట్లో ఆమెను డీస్టెబిలైజ్ చేయడానికి ఎంతో ప్లాన్ చేసినట్టున్నారు, అయినట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అలెండి చిలీ గవర్నమెంట్ను మార్చినప్పుడు దేశే క్యూబా నుంచి వచ్చి ఫిడెల్ కాస్ట్రో ఆమెకు నెక్స్ట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పారని కూడా అంటారు. నిజం ఎంతో అబద్ధం ఎంతో కానీ బట్ డెఫినెట్గా కొంత రష్యాతో అనుకూలంగా ఉండటం, స్టేబుల్గా ఉండటం, పాపులర్ లీడర్ కావడంతో ఏమీ చేయలేకపోయినారు. ఇండియాలో ఒక రకమైన అరాచకాన్ని సృష్టించాలి అనేటటువంటిది వాళ్ళ లాంగ్ రన్ ప్రణాళిక. డీప్ స్టేట్ అంటారు. అంటే ఈ ఈ ఈ మొత్తం ఈ సిఐఏ, ఈ ఎఫ్బిఐ, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటికి కనెక్టెడ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉండేటటువంటి ఈ కార్యక్రమాలలో ఇదొక పెద్ద భాగం. అదే సిస్టమ్ ఇప్పటికి కూడా అమెరికాలో కంటిన్యూ అవుతున్నది. దాంట్లో ఒక ప్రధానమైన పాత్రధారుడు జార్జ్ సోరోస్. వీడు బేసిక్గా జూ, ఈస్టర్న్ యూరప్ సైడ్ నుంచి వచ్చినవాడు, అమెరికాలో సెటిల్ అయినాడు, విపరీతంగా డబ్బు సంపాదించాడు. ఇన్ఫ్యాక్ట్ ఎంత లెవెల్లో ఉంటుందంటే వీడి బెట్టింగ్ బ్రిటిష్ పౌండ్ మీద బెట్ చేసి దాన్ని షార్ట్ చేశాడు. ఇంకా హీ నోస్ దాని స్ట్రెంగ్త్ అయిపోయింది, దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు అనే డెసిషన్కి వచ్చిన తర్వాత షార్ట్ చేసి ఆఖరికి అది డివాల్యూ అయ్యేటట్టు చూచి అప్పటికి
కిల్లింగ్ చేశాడు. హీ మేడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అంత, అంటే ఆ లెవెల్లో ప్లే చేసేటటువంటి వాడు. వీడు జూ అయినా ఈ డీస్టెబిలైజింగ్ ఏజెంట్స్కు హీఈస్ ఏ ఫోకల్ పాయింట్. ఈరోజు ఇన్నాళ్ళుగా ఫార్మర్స్ ఎజిటేషన్ అనే పేరు మీద జరుగుతూ ఉందంటే దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయంటే వాటికి వెనక నుంచి ఎవరుండి సహాయం చేస్తున్నారు? ఇవన్నీ మనం చేయాల్సినటువంటి క్వశ్చన్స్. వీటన్నిటికీ కాంగ్రెస్ ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్గా నిలుస్తున్నది. సో వాడు చేసే ఫండింగ్లో ఎన్జిఓస్ అందరూ ఉంటారు. ఈ ఎన్జిఓస్ అంతా ఇంటర్నల్గా టర్మాయిల్ను క్రియేట్ చేస్తూ ఉంటారు కంట్రీలో. ఇది సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ లాగా లాట్ ఆఫ్ దీస్ పీపుల్ అందరూ. దానికి ప్రెస్లో కూడా వాడికి కంట్రోల్. సో వాళ్ళు అనుకున్నదే ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. దీనంతా తట్టుకొని నిలవటం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. పెద్ద డీప్ స్టేట్ను నువ్వు ఎదుర్కొంటున్నావు, అమెరికన్ డీప్ స్టేట్. దానికి వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్. సో ఆ దాని మీద ఈ మధ్య ఫ్రెంచ్ మీడియాలో ఒక కథనం వచ్చింది. సో అది ఈ లింక్ను కాస్త బయటపెట్టింది. దానిని ఆధారంగా చేసుకొని బీజేపీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేయటం మొదలుపెట్టారు. ఇంతమటుకు వాళ్ళే అటాక్ చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. దీనిని పూర్తిగా ఎక్స్పోజ్ అయితే చేయాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బికాస్ ఇట్లా ఒక కంట్రీ ఇంకొక పవర్ గేమ్ ఆఫ్ సూపర్ పవర్ అయిందండి అంటే దేశ ప్రయోజనాలు కాదు, వీళ్ళు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఓ రోజు కాకపోయినా ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది. సో ఈ జార్జ్ సోరోస్ అనేటటువంటి వాడు దీనికి ఏం చేశారు వీళ్ళు? పిఎం ఎకనామిక్ కౌన్సిల్లో ఒక ఆమె శ్రామిక్ రవి అని ఉన్నది, ఆమెకు కూడా సోరోస్ ఫండింగ్ ఇచ్చారని ఒక పెద్ద ఇది లేవదీశారు. ఆ పైన క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎంత ఫూలిష్గా ఉందంటే వీళ్ళ స్టేట్మెంటు. ఇక్కడే మన హైదరాబాద్లో ఉండే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు సోరోస్ కొంత ఫండింగ్ చేశాడు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఈమె ఫ్యాకల్టీగా ఉండేది శ్రామిక్ రవి. సో నీకు సోరోస్ ఫండింగ్ చేశాడు. ఏమైనా అర్థం ఉందా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు సోరోస్ ఫండింగ్ చేస్తే ఈమె దాంట్లో ఫ్యాకల్టీ అయితే ఆమె చేసినట్టు అది షీ టోల్డ్ దట్ ఈస్ వాట్ దే మీన్ బై ఇట్ అని. సో అది ఇష్యూ కాదు. సో ఇక్కడైతే ఫండింగ్ తప్పకుండా వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి చాలా సంస్థలకు వచ్చింది. దీని మీద డీప్ ఎంక్వైరీ అయితే జరగాలి. ఇది బాగా ప్రజల్లో కూడా ఎక్స్పోజ్ కావాలి. బికాస్ ఇది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. అదే అంటే ఆ అవేర్నెస్ అనేది తీసుకుని వస్తే ప్రజల్లో కూడా ఒక విధమైనటువంటి తెలుస్తుంది ఏది సబబు ఏది ఇదిగా ఉంది అనేది. సో దాని మీద వాళ్ళు కూడాను చైతన్యవంతులై రియాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో మంచి విషయం చెప్పారండి. నమస్కారం.